షోల్డర్ జాయింట్ పార్ట్ 5 తెలుగు. ఈరోజు మనం షోల్డర్ జాయింట్ పార్ట్ 5 చెప్పబోతున్నాను. ఇంట్లో మనము మెకానిక్స్ ఆఫ్ షోల్డర్ జాయింట్లో మనం ఆర్థోకైనమెటిక్స్ గురించి చూద్దామండి. సో ఆర్థోకైనమెటిక్స్ అంటే మనకు మెయిన్గా మూమెంట్ అనేది ఎలా ఉంటుందో చూడొచ్చు అనమాట. అంటే స్పిన్ నథింగ్ బట్ ఏమంటే ప్యూర్ ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. ఇన్ఫీరియర్ గ్లైడ్ అబ్డక్షన్, సుపీరియర్ గ్లైడ్ అడక్షన్, పోస్టీరియర్ గ్లైడ్ మీడియల్ రొటేషన్, యాంటీరియర్ గ్లైడ్ లాటరల్ రొటేషన్. సో అంటే ఆర్థోకైనమెటిక్స్ అంటే ఏమంటే అకార్డింగ్ టు ద మూమెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందో దాన్ని ఆర్థోకైనమెటిక్స్ అంటారు అన్నమాట. సో అంటే దీంట్లో ఏమేమి మూమెంట్స్ ఉంటాయి? ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, దాన్ని స్పిన్ అంటారు. ఇన్ఫీరియర్ గ్లైడ్ ఏది? అబ్డక్షన్. సుపీరియర్ గ్లైడ్ ఏది? అడక్షన్. సో పోస్టీరియర్ గ్లైడ్ ఏది? మీడియల్ రొటేషన్. యాంటీరియర్ గ్లైడ్ ఏది? లాటరల్ రొటేషన్. సో ఇవన్నీ మూమెంట్స్ అన్నమాట. సో గ్లీనోహ్యూమరల్ జాయింట్ ఆఫ్ ది షోల్డర్ కాంప్లెక్స్ డ్యూరింగ్ అన్ ఓపెన్ చైన్ మూమెంట్ supports various directional glides of the humeral head within the glenoid fossa. అంటే మనము గ్లీనోహ్యూమరల్ జాయింట్ ఆఫ్ ది షోల్డర్ ఏదైతే ఉందో అది ఓపెన్ చైన్ మూమెంట్ అనమాట. దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే మెయిన్గా హ్యూమరల్ హెడ్ అనేది వేరియస్ డైరెక్షనల్ గ్లైడ్స్ అన్నీ చేస్తుంది. అంటే మెయిన్గా మనకు హ్యూమరస్ ఏమేం చేస్తుంది? లైక్ షోల్డర్ అనేది సో ఫ్లెక్షన్ చేస్తుంది, ఎక్స్టెన్షన్ చేస్తుంది, సో దాంతోపాటు అబ్డక్షన్ చేస్తుంది, అడక్షన్ చేస్తుంది. సో మీడియల్ రొటేషన్, ఇంటర్నల్ రొటేషన్, సర్కండక్షన్, ఇవన్నీ మూమెంట్స్ అనేది విత్ ఇన్ ద గ్లీనాయిడ్ ఫోసా జరుగుతుంది కనుక దీన్ని గ్లీనోహ్యూమరల్ జాయింట్ అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద స్కాపులోహ్యూమరల్ రిథమ్. సో స్కాపులోహ్యూమరల్ రిథమ్ అనేది ఏమంటే మెయిన్ సేమ్ ప్యాటర్న్లో మూమెంట్ అనేది దేని మధ్యన జరగాలి? స్కాపులా, హ్యూమరస్, క్లావికల్. సో ఈ మూమెంట్స్లో మనకి జరిగితే అది కూడా ఎప్పుడు జరగాలి? షోల్డర్ ఎలివేషన్ టైంలో జరిగితే దాన్ని స్కాపులోహ్యూమరల్ రిథమ్ అంటారు. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మన మజిల్స్లో ఉండే టెన్షన్ అనేది సేమ్గా ఉండేటట్టు మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు ఎటువంటి నర్వ్ ఇంపింజ్మెంట్స్ అనేవి లేకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు పిక్చర్లో చూస్తే మీకు తెలుస్తుంది. చూడండి ఇక్కడ. సో మెయిన్గా వచ్చేసి ఎలివేషన్లో ఉంది హ్యాండ్ అనేది. దిస్ ఈజ్ ఇన్ ద ఎలివేషన్ పీరియడ్. మనకు మెయిన్గా చూసుకుంటే ఎలివేషన్లో దిస్ ఈజ్ ద ఎలివేషన్ అంటే మీ హ్యాండ్ రేజ్ చేసి ఉందన్నమాట. సో మెయిన్గా వచ్చేసి నార్మల్ యాక్టివ్ ఎలివేషన్ వచ్చేసి మనకు చూసుకుంటే 180 degrees. సో ఇక్కడ మీకు రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద 180 degrees. సో అంటే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ అనమాట. సో స్కాపులర్ అప్వర్డ్ రొటేషన్. స్కాపులా అప్వర్డ్గా రొటేట్ అయితే దాన్ని ఏమంటారు? 60 degrees ఆఫ్ రొటేషన్ అంటారు. సో అప్వర్డ్ రొటేషన్ 60 degrees. అదే కమింగ్ టు ద ఎలివేషన్ ఆఫ్ హ్యూమరస్ 120 degrees. సో దిస్ ఈజ్ ద ఎలివేషన్ ఆఫ్ హ్యూమరస్. ఇది హ్యూమరస్ మాత్రమే ఎలివేట్ అవుతుంది. సో దాన్ని 120 degreesలో మనం చూస్తామన్నమాట. దిస్ ఈజ్ ద రేంజ్ ఆఫ్ మోషన్. సో అంటే మనము హ్యాండ్ రేస్ చేసినప్పుడు ఏమేం మూమెంట్స్ అనేవి జరుగుతుంది ప్లస్ దాని యొక్క రేంజ్ ఆఫ్ మోషన్ని మనం ఈ యొక్క స్కాపులర్ హ్యూమరల్ రిథంలో చూడొచ్చు అనమాట. యాక్టివ్గా అయితే 180 degreesలో ఉంటుంది ఎలివేషన్. దీన్నే షోల్డర్ ఎలివేషన్ అంటారు. సో మనకి చూసుకుంటే మెయిన్గా దిస్ ఈజ్ ద షోల్డర్ ఎలివేషన్. సో నెక్స్ట్ కమింగ్ టు ద 60 degrees ఆఫ్ స్కాపులర్ రొటేషన్. నెక్స్ట్ 120 degrees ఆఫ్ హ్యూమరల్ ఎలివేషన్. సో దిస్ ఈజ్ ద స్కాపులోహ్యూమరల్ రిథమ్. నెక్స్ట్ కమింగ్ టు ద స్టెబిలిటీ మెకానిజం. సో స్టెబిలిటీ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే మన యొక్క షోల్డర్ జాయింట్లో స్టెబిలిటీ ఆఫ్ గ్లీనాయిడ్ లేబ్రమ్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ రొటేటరీ కఫ్ మజిల్స్ అండ్ స్కాపులా. సో స్టెబిలిటీ అనేది మనకు షోల్డర్ జాయింట్కి ఏ విధంగా జరుగుతుంది అంటే గ్లీనాయిడ్ లేబ్రమ్ అనేది స్టేబుల్గా ఉండడం వల్ల రొటేటరీ కఫ్ మజిల్స్ ప్లస్ దాంతోపాటు స్కాపులా అనేది స్టెబిలిటీగా ఉండడం వల్ల ఈ యొక్క షోల్డర్ జాయింట్ అనేది స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో ఇది పిక్చర్. దిస్ ఈజ్ ద పిక్చర్. సో ఇక్కడ మీరు చూస్తే మెయిన్గా వచ్చేసి ఏమేమి ఉంది?
లాంగ్ హెడ్ ఆఫ్ బైసెప్స్ బ్రేక్ అయ్యి దిస్ ఈజ్ ద లాంగ్ హెడ్ ఆఫ్ బైసెప్స్ బ్రేక్ అయ్యి glenohumeral ligament, superior glenohumeral ligament, middle glenohumeral ligament, subscapularis, inferior glenohumeral ligament. So next coming to the supraspinatus. This is the supraspinatus. సో మనకి మెయిన్గా చూసుకుంటే ఏమంటే దిస్ ఈజ్ ద supraspinatus, దిస్ ఈజ్ ద labrum, దిస్ ఈజ్ ద infraspinatus, దిస్ ఈజ్ ద teres minor, దిస్ ఈజ్ స్కాపులా. సో మనకి ఇవన్నీ మజిల్స్ ప్లస్ దాంతోపాటు లిగమెంట్స్ అనేవి మనకు మెయిన్గా ఈ యొక్క షోల్డర్ జాయింట్ని స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. థ్యాంక్ యూ.